హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ తీసుకున్నాను. కట్ చేసి ఒక గిన్నెలో వేసాను. 2 ప్యాకెట్లు ఒక గిన్నెలో వేసేసి ముందుగా మనం కాచి పెట్టుకున్న పాలు చల్లబడ్డాక ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ అనేం లేదు, మనకు ఎంత అయితే అంత తీసుకోవాలి. ఎన్ని అయితే సరిపోతాయో అన్ని కలుపుకోవాలి పాలు వేసి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మనము కలుపుకున్నామంటే బాగా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్ చేసేటప్పుడు. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు అలా కవర్లో పెట్టాను. తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 ప్యాకెట్లకు కాబట్టి 2-3 గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాస్ వేసాను. ఒక పావు సగం షుగర్ వేసాను. పావు పూర్తిగా వేసి సగం మళ్ళీ బాగా కలబెట్టాలి అడుగంటకుండా. కొద్దిసేపు అలాగే వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత మరుగుతుంది పాకు, చక్కెర పాకు. గట్టిగా కాకుండా మళ్ళీ ఎంత పలచగా కాకుండా ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. తర్వాత పాకం అనేది గట్టిగా అయిపోకుండా నిమ్మరసం పిండుకోవాలి. పిండేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే కొద్దిసేపు తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది కదా. దాన్ని తీసుకొని కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని చేతికి ముందుగా రాసుకొని ఇంకా రౌండ్లు చుట్టడమే. అన్నీ రౌండ్గా గులాబ్ జామ్ షేప్లో చుట్టుకున్నాను. క్రాక్స్ రాకుండా బాగా రౌండ్గా చుట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే అవి రౌండ్గా చేసుకున్నాం కదా, వేస్తున్నాను ఆయిల్లో. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అలాగా ఆయిల్లో. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేయాలి, ఇంకా మాడిపోకుండా. మళ్ళీ ఎక్కువ వేగినా బాగుండవు, తక్కువ వేగినా బాగుండవు. అన్నీ ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకా మనం పాకం చేసుకున్నాం కదా, చక్కెర పాకం, దాంట్లో వేసుకోవడమే. ఇంకా చక్కెర పాకం అంటారు, జీరా అంటారు. మేమైతే చక్కెర పాకం అని అంటాము. ఇంకా అలా కొద్దిగా లైట్ కలపెట్టాలి, మళ్ళీ ఇరిగిపోతాయి. అంతలో మా చెర్రీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఒక 10 minutes to 15 minutes అలా వదిలేస్తే జీరా బాగా పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత గులాబ్ జామ్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. అంతేనండి, గులాబ్ జామ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.